సజావుగా సాగుతోంది. మెయిన్ రోడ్లో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ సడన్ గా ఓ వ్యక్తి జీబ్రా లైన్ దగ్గర అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళాడు. యాక్టివాను ఆపారు. కట్ చేస్తే యాక్టివాను ఆపింది సూపర్ కాప్. ఆ బండిపై వెళ్తుంది కరుడు గట్టిన నేరగాడు. ఆ సినిమాటిక్ సీన్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బెంగళూరు సూపర్ కాప్ వయసు 50 ఏళ్లు. 32 కేసుల్లో నిందితుడిని బలి పట్టేశాడు. యాక్టివాను ఆపిన వెంటనే విషయం గ్రహించిన నిందితుడు వెహికల్ ను సూపర్ ఫాస్ట్ గా నడిపేందుకు ట్రై చేశాడు. కానీ కానిస్టేబుల్ దొడ్డలింగయ్య ఉడుంపట్టు నుంచి తప్పించుకోలేకపోయాడు. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. దొడ్డలింగయ్య 32 కేసుల్లోని నిందితుడిని ఎలా పట్టేశాడో. సింగం పేరుతో వచ్చిన సినిమాలకు ఇన్స్పిరేషన్ గా ఈ సీన్ ఉంది. కొరటగెర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు దొడ్డలింగయ్య. హొట్టెమంజా అనే నిందితుడిని పట్టుకునే బాధ్యత తీసుకున్నాడు. యాక్టివాపై వస్తున్నాడని గ్రహించి మాటు వేశాడు. అతను వెళ్లిపోతుండగా ఆపే ప్రయత్నం చేశాడు. తప్పించుకునేందుకు ట్రై చేసినా తన పట్టు వీడలేదు. ఇంతలో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అక్కడ పనిచేస్తున్న మరో 2 పోలీసులు వాహనదారులు అతనికి సాయంగా నిలబడ్డారు. కరుడుగట్టిన మంజా ఆట కట్టించారు. ఈ ఘటన ఆగస్టు 6న బెంగళూరులోని సదాశివనగర్లో చోటు చేసుకుంది. దొడ్డలింగయ్య ధైర్య సాహసాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. రియల్ హీరో సూపర్ కాప్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యాక్టివాపై వెళ్తున్న నిందితుడు కానిస్టేబుల్ దొడ్డలింగయ్యను ఏకంగా 20 మీటర్లు ఈడ్చుకెళ్లినా తన పట్టు మాత్రం వదలలేదు. ఉన్నతాధికారులు సైతం లింగయ్యను ప్రశంసించారు. అంతా సజావుగా సాగుతోంది. మెయిన్ రోడ్లో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ సడన్ గా ఓ వ్యక్తి జీబ్రా లైన్ దగ్గర అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళాడు. యాక్టివాను ఆపాడు. కట్ చేస్తే యాక్టివాను ఆపింది సూపర్ కాప్. ఆ బండిపై వెళ్తుంది కరుడు గట్టిన నేరగాడు. సినిమాటిక్ సీన్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూడొచ్చు. బెంగళూరులో ఓ ఘటన చోటు చేసుకుంది. అయితే జీబ్రా క్రాసింగ్ దగ్గర ఓ వ్యక్తి రోడ్ క్రాస్ చేస్తూ ఒక యాక్టివాను ఆపాడు. ఆ యాక్టివా పై ఉంది ఎవరో కాదు, ఒక కరుడు గట్టిన నేరస్తుడు. అతన్ని పట్టుకోవడానికి ఒక కాప్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక అతను పట్టించుకోకుండా విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎంత దూరం అతన్ని ఈడ్చుకు వెళ్ళినా లాక్కెళ్ళినా కూడా ఆ కాప్ వదలలేదు. ఆ పోలీసు చాలా చాకచక్యంగా అతన్ని ఈడ్చుకు వెళ్ళినా సరే ఆ నిందితుడిని పట్టుకున్నాడు. ఇక ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇక ఈ పోలీసు వయసు 50 ఏళ్లు. 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతన్ని పట్టుకున్నాడు ఈ పోలీసు. ఇక యాక్టివాను ఆపిన వెంటనే విషయం గ్రహించిన నిందితుడు చాలా ఫాస్ట్ గా నడిపేందుకు ట్రై చేశాడు. కానీ కానిస్టేబుల్ మాత్రం ఉడుంపట్టు వదలకుండా అతన్ని పట్టుకొని తప్పించుకోలేకపోతుండేలా చేశాడు. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూడొచ్చు. దొడ్డలింగయ్య 32 కేసుల్లో నిందితుడిని ఎలా పట్టేశాడు. ఇక సింగం పేరుతో వచ్చిన సినిమాలకు ఇన్స్పిరేషన్ గా ఈ ఘటన కనిపిస్తుంది. అయితే ఏ మాత్రం కూడా పట్టు వదలకుండా ఉడుం పట్టు పట్టాడు పోలీసు.
ఇక నిందితుడిని ఏ విధంగా ఆయన పట్టుకోవాలని, తప్పించుకోకుండా ఏ విధంగా ఆయన పట్టుకోవాలి అని చెప్పి తను దాదాపు ఎంత దూరం ఈడ్చుకెళ్ళినా సరే ఆ పోలీసు పట్టు మాత్రం వదలలేదు. కొటకెర పోలీస్ స్టేషన్లో ఈ దొడ్డలింగయ్య అయితే పనిచేస్తున్నాడు. తన ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక కరుడుగట్టిన నేరస్తుని పట్టుకోవడానికి ఆయన చేసిన సాహసం అంతా ఇంత కాదు. యాక్వాపై తనను ఎంత దూరం ఈడ్చుకు వెళ్ళినా సరే ఆ పోలీసు ఆ నిందితుడు తప్పించుకోకుండా ఉండేందుకు సాహసించాడు. ఇంతలో అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పనిచేస్తున్న మరో ఇద్దరు పోలీసులు అతనికి సాయంగా నిలబడ్డారు. దొడ్డలింగయ్య ధైర్య సాహసాలు చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తనను ఎంత దూరం ఈడ్చుకు వెళ్ళినా సరే నేరగాడిని ఎట్లయినా పట్టుకోవాలి, తప్పించుకోకుండా చేయాలి అని చెప్పి ఉడుం పట్టు బిగించి అతను చేసిన సాహసం అంతా ఇంత కాదు. ఏ విధంగా అయితే అక్కడ మనం స్క్రీన్ పై క్లియర్ గా చూడొచ్చు. అసలు ఎంత దూరం ఈడ్చుకు వెళ్తున్నా సరే తను నేల మీద ఈడ్చుతూ కనిపిస్తున్నా సరే అతను ఆ వ్యక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు అతనికి సాయంగా నిలబడ్డారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఉన్న పోలీసులు సాయం చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా దొడ్డలింగయ్య అయితే తన ధైర్య సాహసాల ద్వారా ఒక కరుడుగట్టిన నేరస్తుని పట్టుకున్నాడు అని మనం చెప్పుకోవచ్చు.